హలో. ఈరోజు మళ్ళా మనం ఒక కథ చెప్పుకుందాం. ఎలా అంటే మనం ఏం చెప్పుకున్నాం మొన్న దానికి అనుసరించి జ్ఞానానికి సంబంధించి ఒక కథ చెప్పుకుందాం. ఎలా అంటే మనం యథాశక్తి దైవ పూజలు వ్రతాలు మామూలుగా చేస్తుంటాం. కోరికలు కోరతాం భగవంతుని. దానికోసమే కదా మన ప్రేయస్ అంతా. సంకల్పాలు చేస్తూ ఉంటాం, అనేక సంకల్పాలు. అవి అన్నీ నెరవేరవు, కొన్ని నెరవేరుతాయి. నెరవేరినప్పుడు అలాగే అలాగే ఒక వ్యక్తి అనుకుంటాడు, ఇలా దేవుని మీద విశ్వాసం ఎంతో ఉంది, ఎంతో కోరుకున్నాను, అయినా జరగలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఒక దేవత రెక్కలు కట్టుకొచ్చి వాలింది. ఈ వ్యక్తి అడుగుతాడు దేవతని, అమ్మా నీవు దేవునికి దగ్గరగా ఉంటావు, నా పరిస్థితి ఇది, దేవునికి తెలియజేయమ్మా అంటాడు. అప్పుడు దేవత ఏమంటుంది అంటే, నాకు ఇలాగా అన్నీ జరగలేదు, కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు, ఇలా అని అలా తెలియజేయమంటాడు దేవతకి. దేవుడు తెలియజేయని చెప్తాడనమాట. అమ్మ నీవు దేవునికి దగ్గరగా ఉంటావు, నా పరిస్థితి ఇది, దేవునికి తెలియజేయమ్మా అంటాడు. అప్పుడు దేవత, నాయన నీవు కోరికలు తీరినప్పుడు దేవునికి ధన్యవాదాలు తెలిపావా? కోరిక తీరింది సరే, కోరిక తీరాక మామూలుగానే మనుషులకైతే థ్యాంక్స్ చెప్తాం కదా, అలాగే దేవునికి నీవేమైనా చెప్పావా లేదా? తెలిపావు. నీకు కష్టాలు తీరినప్పుడు దేవుని శృతి చేసావా? ఎప్పుడూ భగవంతుని శృతి చెబుతూ ముందుకెడుతుంది. జరగనప్పుడు నీకు మంచి జరిగినప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకుండా శృతి చేయాలన్నమాట. చెయ్యి అంటూ ముందుకెళ్ళిపోయింది. ఇంకొక భక్తుడు ఎదురయ్యాడు. అమ్మ దేవత నాకు అన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి, నేను వీటిని జాగ్రత్త పెట్టలేకపోతున్నాను, లెక్కలు కట్టలేకపోతున్నాను, వాటితో నేను ఏగలేకపోతున్నాను, తగ్గించమని చెప్పమంటాడు దేవుడికి. దేవుని శృతి తగ్గించిన అయినా నువ్వు అన్నీ తగ్గిపోతాయి, అన్నీ తగ్గినా పర్వాలేదు, శృతి మాత్రం అంటాడు. వినండి, ఇక్కడ ఏమన్నాడు? దేవుని శృతి తగ్గించు, అన్నీ తగ్గిపోతాయి, నేను మాత్రం అన్నీ ఉన్నా పర్వాలేదు, శృతి మాత్రం అంటాడు. అన్నీ తగ్గినా పర్వాలేదు, శృతి మాత్రం అంటాడు. మనకున్న ఆర్థిక కష్టాలు ఇంకా నష్టాలు అన్నీ పరమాత్మ శృతితోనే జరుగుతాయి. శృతితోనే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే స్మృతి ఉండి, ఆయన మీద విశ్వాసం ఉండి, నమ్మకం ఉండి, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, అన్నీ జరుగుతాయి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా మనం సర్దుకుంటాం, మనకు జ్ఞానంతో సర్దుబాటు చేసుకుంటాం. ఎక్కువైందని శృతిలో ఉంటే ఎక్కువైపోయిందని కాదు, కానీ ఆయన నాకు భగవంతుని శృతిలోనే ఉంటాడు. ఆయన ఎన్ని తగ్గిపోయినా పర్వాలా, ఇది మాత్రం తగ్గించమని దేవత. నువ్వు ఇవన్నీ తగ్గాలంటే, నీ సంపద సౌఖ్యాలు తగ్గాలంటే శృతి తగ్గించు, భక్తి తగ్గించు అని చెప్పి. అవన్నీ తగ్గినా తగ్గకపోయినా నాకు పర్వాలేదు, కానీ నేను మాత్రం భగవంతుని శృతి తగ్గించాను, ఆయన భక్తి మానని చెప్పాడు. మనం అది తీసుకోవాలి. శృతి ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతి పనిని ఆయనతో చేసుకోవాలి. మంచి జరిగినప్పుడు, మనం అనుకున్నది నెరవేరినప్పుడు ఆయనతో ముందడుగుతాం కదా మనం. అలాగే అది జరిగినప్పుడు ఆయనతో ఇది జరిగింది, ఇది నాకు జరిపించవు అని తండ్రి అని ఒక కృతజ్ఞతాభావంతో ఆయన్ని తలుసుకోవాలి, చెప్పాలి. ఆయన మనలోనే ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు, అంగుష్ట మాత్రంగానే ఉన్నాడు కదా, మరి ఎందుకు చెప్పలేకపోతున్నాం? అంత విశ్వాసం మనకు లేదా? అలా చేయండి, ఆలోచించండి. ఈ కథలో అంతో కొంత జ్ఞానం ఉంది. మనం అప్పుడప్పుడు ప్రవర్తిస్తాం ఇలాగే, మనల్ని మనం చూసుకున్నట్టుంది. నిజంగా బాగా వినండి కథలు, జ్ఞానాన్ని తెలుసుకోండి. మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం. ఎప్పుడైనా సరే కథలు వినండి, జ్ఞానాన్ని తేలిక మార్గంలో చెప్తారు కథల ద్వారా. ఎంత చక్కగా జ్ఞానం చెప్పారు చూసారా? మీకు కావాలంటే స్మృతి జ్ఞానం కావాలని తెలియజేస్తున్నాను. దేవుని శృతి ఈ కాలంలో ఎక్కువగా ఏమీ చేయలేరని మనకి ఒక అవకాశం ఇచ్చారు. స్మృతి చేయండి, నామం చెప్పండి, భజన చేయండి అని మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు. దాన్ని వినియోగించుకొని మనం ముందుకెళ్దాం.